Yes, good morning, officers. Time for today's short and quick video. Today is a very important topic. It is about the transformation of girls' education. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సోషల్ జస్టిస్కి, సోషల్ ఇష్యూస్కి, ఎకనామిక్ డెవలప్మెంట్కి, అన్ని పేపర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జెండర్ ఈ విషయంలో చాలా చాలా ఇంపార్టెంట్. చైల్డ్ కేర్లో చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ టాపిక్ హ్యాస్ అ హ్యూజ్ స్కోప్ ఆఫ్ గెటింగ్ అ మెయిన్స్ క్వశ్చన్ అండ్ సమ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆల్సో ఫ్రమ్ దిస్ టాపిక్. సో దీన్ని ఈ బ్యూటిఫుల్ ఆర్టికల్ని మనము, ఈ టాపిక్ని మనము ఒక 2-3 యాంగిల్స్లో మనం ఆలోచించుకోవాలి. రీసెంట్గా హిందూ న్యూస్ పేపర్లో కూడా దీని మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దీని గురించి మనం అనాలిసిస్ యూపీఎస్సీ యాంగిల్లో ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సిన యాంగిల్స్ ఏంటి? డిఫరెంట్ యాంగిల్స్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇస్ అసలు హిస్టారికల్ రూట్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ జరిగింది, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి ఎలా జరిగింది. నెక్స్ట్ యాంగిల్, వీటి తీసుకుని స్టేట్ క్యాంపెయిన్స్ మనం ఏమేమి చేసాం. దట్ ఇస్ ద నెక్స్ట్ యాంగిల్ దట్ వీ హావ్ టు. ఈ క్యాంపెయిన్స్ని ఒకటే స్టేట్కి పరిమితం చేసామా, లేకపోతే నేషనలైజ్ చేసామా? సో దట్ ఈస్ అ థర్డ్ యాంగిల్, నేషనల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ దీస్ పాయింట్స్. అండ్ ఇవి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వాటి ఇంపాక్ట్స్ ఏంటి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. ఇవి చేసుకున్న తర్వాత సరిపోతుందా? ఫ్యూచర్ని మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సో దీస్ ఆర్ ఆల్ ది యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు systematically divide and connect the dots. So these are the dots that you have to keep it in mind. ఈ ఆర్టికల్ అనాలిసిస్ చేస్తున్నాం. So first let's look at what are the historical angles and perspectives of this particular topic. ఈ టాపిక్లో రీసెంట్గా మహిళా సమ్మేళనం అని ఒకటి జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 37,000 ఉమెన్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో చిల్డ్రన్, ఉమెన్ అందరు కలిసి చేయడం జరిగింది. దాంట్లో పిఎం మోడీ గారు ఒక పర్టికులర్ డైనాసిటీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద గైక్వాడ్ కమ్యూనిటీ వాళ్ళు. ఆ గైక్వాడ్ కమ్యూనిటీ మీద ఖచ్చితంగా మనకు ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద మహిళా సమ్మేళనం, పిఎం స్పీచ్ ఇంపార్టెంట్. దీంట్లో ఆయన చెప్పిన మేజర్ పాయింట్ గైక్వాడ్ డైనాసిటీ వాళ్ళు. ఈ గైక్వాడ్ డైనాసిటీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది బరోడాలో ఎర్లీ 1900s. వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. వై దిస్ వెరీ ఇంపార్టెంట్ అంటే, వై దిస్ గైక్వాడ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగిందంటే, ఆ కాలంలోనే ఆడపిల్లల చదువు గురించి ఫైన్స్ వేయడం మొదలెట్టారు. ఆ ఫైన్స్ ఏంటి? పాజిటివ్ ఫైన్స్. ఒక తండ్రి గనక తన కూతుర్ని చదువు చెప్పించకపోతే, ఇఫ్ ద గర్ల్ ఇస్ నాట్ అలౌడ్ టు స్టడీ, ద ఫాదర్ అండ్ ద పేరెంట్స్ ఆర్ ఫైన్డ్. వాళ్ళ మీద ఫైన్ వేస్తారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంత కన్జర్వేటివ్ వరల్డ్లో ఉన్నప్పుడు కూడా, వేర్ ఉమెన్ వర్ నాట్ సపోజ్ టు బీ స్టడింగ్, ఉమెన్ వర్ పుష్డ్ ఇన్ టు కిచెన్. ఆ కాలంలోనే 1900s, వీళ్ళందరూ 1800s నుంచి 1900s, ఆ కాలంలోనే పేరెంట్స్ ఆడపిల్లల్ని చదివించకపోతే వాళ్ళకి ఫైన్స్ వేయడం అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చదివిస్తే హ్యాపీ, చదివించకపోతే ఆ పేరెంట్స్ మీద ఫైన్స్. ఆ కమ్యూనిటీ ఇస్ ద గైక్వాడ్ డైనాసిటీ. ఫైన్స్ ఆన్ పేరెంట్స్, ఎస్పెషలీ ఫాదర్స్, ఫర్ not educating girl child. ఇది సూపర్ పార్ట్. అసలు ఎవరైనా పేరెంట్స్ ఆడపిల్లల్ని చదివించకపోతే ఆ కాలంలోనే ఫైన్స్ వేయడం మొదలెట్టారు. దీనివల్ల ఫీమేల్ లిటరసీ, అప్పట్లోనే ఫీమేల్ లిటరసీ యాంగిల్ని వాళ్ళు ఆలోచించుకుని ఫీమేల్ లిటరసీ పెరగడం మొదలైంది. ఇదే కాకుండా ఇలాంటి రిఫార్మిస్ట్ మూవ్మెంట్స్ ఉన్న స్టేట్స్ లైక్ ట్రావెన్కోర్, మైసూర్ లాంటి స్టేట్స్లో ఈ ఫీమేల్ లిటరసీ మీద క్యాంపెయిన్లు, ధర్నాలు, ర్యాలీలు కూడా చేశారు అప్పట్లో. అది బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ పబ్లిక్, అది గ్రేట్నెస్. సో ఆ క్యాంపెయిన్స్ అప్పట్లోనే చేశారు. దానివల్ల సోషల్ రిఫార్మ్స్ భయంకరంగా ఇంక్రీజ్ అయినాయి. Social reforms have increased crazy. That is the best part. So, state campaigns ఏంటి?
కళ్యాణి కెలావని, గుజరాత్ మోడల్ ఇది. తర్వాత ర్యాలీస్ ఆర్గనైజ్ చేశారు ఈ విషయంలో. కళ్యాణి కెలావని ప్రోగ్రామ్ గుజరాత్లోది. ఎస్పెషల్లీ ర్యాలీస్, పాదయాత్ర చేశారు ఫర్ గర్ల్ రిఫార్మ్ మూమెంట్స్. దీంట్లో చీఫ్ మినిస్టర్స్ పార్టిసిపేషన్ into all these campaigns has raised the importance of the girls' education. Especially primary levels lo భయంకరంగా ఫోకస్ చేయడం మొదలెట్టారు. Primary levels lo the whole state and the administration has focused on public, citizens, government అందరు కలిసి ఈ ప్రోగ్రామ్స్ ని, స్టేట్ క్యాంపెయిన్స్ ని, ర్యాలీస్ ని ఆర్గనైజ్ చేసి చాలా గ్రేట్ థింగ్స్ చేశారు. దానివల్ల కమ్యూనిటీ పార్టిసిపేషన్ భయంకరంగా పెరిగింది అండ్ స్టేట్ లెవెల్ ఇన్నోవేషన్స్ కూడా భయంకరంగా పెరిగినాయి బికాస్ ఆఫ్ దిస్. సో వీటిని ఒక స్టేట్ లెవెల్తో పరిమితం కాకుండా వీటిని మనం ఏం చేయొచ్చు అంటే నేషనల్ ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఎలా? హౌ యూ కెన్ లింక్ ఆల్ దీస్ క్యాంపెయిన్స్ విత్ ఐసిడిఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్కి. నెక్స్ట్ బేటీ పడావ్ బేటీ బచావ్, దానికి లింక్ చేసుకోవచ్చు. That is another way of nationally integrating these beautiful campaigns and schemes with respect to that. And you can link it with RMNCHA. It is very important. So, ఈ RMNCHA program కూడా మనం దాన్ని లింక్ చేసుకుని ఓవరాల్గా చేసుకోవచ్చు. Which talks about the reproductive, maternal, nutritional, child health and adolescent. అన్ని గ్రూప్స్ని మనం దీన్ని లింక్ చేసుకుని ఒక నేషనల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని మనం ఈ క్యాంపెయిన్స్లో చేసుకుంటే ఇట్ విల్ నాట్ బి రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు అ పర్టిక్యులర్ స్టేట్, బట్ ఇట్ విల్ బి అ నేషనలైజ్డ్ ప్రోగ్రామ్ అని ఓవరాల్గా ఆలోచించవచ్చు. సో వీటిని మనము డైరెక్ట్గా RTE, రైట్ టు ఎడ్యుకేషన్తో లింక్ చేసుకోవచ్చు. ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ లింక్ ఆల్ దీస్ థింగ్స్ టు అ రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ హ్యాస్. దీనివల్ల ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దాని సోషల్ ఇంపాక్ట్స్ నేషనల్గా ఏమవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ గర్ల్స్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, సూపర్ ఎంకరేజ్ అవుతుంది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కూడా భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ఉమెన్ అండ్ ద గర్ల్స్ సైడ్. దానివల్ల మన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా తగ్గాయి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్స్ హ్యావ్ రెడ్యూస్డ్, IMRs have reduced a lot. Infant mortality rates from 39 to 27 per thousand. 39 became 27, which is a very good thing. ఇంకా రావాలి. తర్వాత మెటర్నల్ మోర్టాలిటీ రేట్స్ కూడా ఇంకా భయంకరంగా తగ్గాయి. That is also very, very important. Because of this, the best part is the MMRs have also reduced. And birth ratios, female births have increased from 919 to 929 2023 లో. So that's also a very good point. And ఇది కాకుండా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, MMRs, దాని తర్వాత IMRs, infant mortality rates also have reduced, which is a very, very good point. And final గా ఇట్లాంటి దాంట్లో ఏమవుతుందంటే TFR, టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 2.0, రీప్లేస్మెంట్ లెవెల్స్కి దగ్గరగా ఉన్నాయి. సో అది కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీటి వల్ల బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ గర్ల్స్ ఆర్ నాట్ గెటింగ్ ఎర్లీ మ్యారేజెస్. సో చైల్డ్ మ్యారేజెస్ తక్కువైపోతాయి. మ్యారేజ్ ఏజ్ కూడా అరౌండ్ 25 to 30 yearsకి వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా భయంకరంగా పెరుగుతుంది ఆడపిల్లలకి. అండ్ lesser deaths, lesser mortalities because they are more educated. So education and mortality తగ్గుతుంది. సో ఎడ్యుకేషన్ పెరుగుతుంది, మోర్టాలిటీ తగ్గుతుంది. ఇవన్నీ దాని బెనిఫిట్స్. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ బాగా పెరిగిపోయినాయి. అండ్ వచ్చిన పిల్లలు కూడా మోర్ న్యూట్రిషియస్. ఓకే, న్యూట్రిషన్, వ్యాక్సినేషన్స్ అన్నీ మంచిగా జరిగి వాళ్ళ హెల్త్ ఇండెక్స్ కూడా భయంకరంగా పెరుగుతుంది. సో TFRకి కొంచెం లింక్ ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్గా ద ఫ్యామిలీ స్ట్రక్చర్స్, మోర్ ఉమెన్ పార్టిసిపేషన్, గర్ల్ చిల్డ్రన్కి చాలా చాలా బెనిఫిట్ అవుతుంది.
So that is the essence of this beautiful article. So ఫ్యూచర్లో మనం ఏం చేయొచ్చు బికాస్ ఆఫ్ దిస్, ఏం చేయొచ్చు అంటే ఫ్యూచర్గా ఫస్ట్ దీనివల్ల స్కిల్ ఇండియా ప్రోగ్రామ్కి మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ డిజిటల్ లిటరసీ పెంచవచ్చు. వీ కెన్ ఇంక్రీజ్ దిస్ డిజిటల్ లిటరసీ పెంచుకోవడం. అండ్ అది కాకుండా ఉమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్ ఇంకా ఇనిషియేట్ చేయొచ్చు. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద సొల్యూషన్స్ ఫర్ ఫ్యూచర్. డిజిటైజ్ మోర్ స్కిల్స్, మోర్ బెటర్ ఎక్విప్మెంట్ ఫర్ దెమ్, అండ్ మోర్ ఇండిపెండెన్స్ అండ్ మోర్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఆలోచించుకోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ విల్ ఇంక్రీజ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం ఆలోచించాల్సిన ఏంటంటే వీటిని మన జీడిపి అండ్ ఉమెన్ ఫైనాన్స్ ఇండెక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని ఎక్స్క్లూజివ్గా ఉమెన్ నుంచి ఒక కంట్రీలో ఎంత వస్తుందో కూడా తెలుసుకుంటే దట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ద ఉమెన్ ఆఫ్ ద కంట్రీ అండ్ మోర్ పార్టిసిపేటెడ్ డైనమిక్స్. బికాస్ అ గర్ల్ చైల్డ్ గెట్స్ ఎడ్యుకేటెడ్, ద హోల్ కంట్రీ హ్యాస్ అ బెనిఫిట్. అండ్ దిస్ కెన్ యాక్ట్ యాజ్ అ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ యాజ్ ఇండియా యాజ్ అ ఉమెన్ పవర్ అని కూడా గ్లోబల్ స్టేజ్లో చూపించుకునే పరిస్థితి ఉంటుంది. అండ్ దట్ ఈస్ అ బెస్ట్ పార్ట్. సో ఆడపిల్లల్ని చదివించుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాళ్ళని ఫ్రమ్ జస్ట్ ఎడ్యుకేషన్ నుంచి కాకుండా యూ విల్ ఎంపవర్ దెమ్. సో ఎడ్యుకేషన్ టు ఎంపవర్మెంట్ అనే యాంగిల్లో ఈ ఆర్టికల్ని మనం అనలైజ్ చేయడం జరిగింది. సరే, దీనికి రిలేటెడ్ నోట్స్ ఎస్పెషలీ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ సోషల్ ఇష్యూస్ పేపర్కి క్లియర్గా చెప్పాను. సో ఇది ఉమెన్స్ 37,000 మార్ ద్వారకాలో జరిగింది. సో సమ్మేళన్ గుజరాత్ మోడల్, నేషనల్ స్కేలింగ్ బేటీ బచావ్ బేటీ పడావ్ ఇప్పుడు లాంచ్ చేశారు. ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్. తర్వాత హెల్త్ అండ్ డెమోగ్రఫీ కంటెంట్, ఇన్ఫాక్ట్ మోర్టాలిటీ రేట్, మెటల్ మోర్టాలిటీ రేట్ అన్ని కూడా డిస్కస్ చేశాను. మల్టిప్లైర్ ఎఫెక్ట్, ఫ్యూచర్లో ఎట్లా ఎంటర్ చేసుకోవాలి, టుమారోస్ టీచర్స్, సిఇఓస్, డాక్టర్స్, ఆంటర్ప్రీనర్స్ కింద తయారు చేసుకోవాలి, ఆ బ్యాడ్ లూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మన దేశంలో ఉన్న చిన్న ఆడపిల్లలందరూ కూడా ఫ్యూచర్లో పెద్ద పెద్ద వాళ్ళై దేశానికి చాలా పనికొస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ that will show what is women's empowerment to the rest of the world. So that's all for today. Shaman Padikonda signing off. Bye-bye.